ఓం గణపతే నమః. యా దేవీ సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. లలిత సహస్రనామ స్తోత్రంలో ధ్యానం సంకల్పం ఎలా చేయాలో మనం నేర్చుకున్నాము. ఎవరైనా చూడనట్లయితే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇప్పుడు లలిత సహస్రనామ స్తోత్రంలో శ్లోకాలు ఎలా నేర్చుకోవాలో చూద్దాం. ఈ శ్లోకాలు నేర్చుకునే ముందర కొన్ని నియమాలు ఉన్నాయి. అవేంటంటే, లలిత సహస్రనామం ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళు ఎప్పుడు కూర్చొని మాత్రమే పారాయణ చేయాలి. ఇంకొక విషయం ఏంటంటే, లలిత సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు కొన్ని పుస్తకాల్లో ఫా అని ఉంటుంది. ఆ నామాల దగ్గర ఫా అని చదవకూడదు, పా అని చదవాలి. ఎందుకంటే మనకి సంస్కృతంలో ఫా అన్న అక్షరమే లేదు. కాబట్టి మనం ఆ శ్లోకాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించుకొని పా అని చదవాలి. ఆ నామాలు ఎలా జాగ్రత్తగా చదవాలో మనం నేర్చుకుందాము. మనకి లలిత సహస్రనామంలో 8 అక్షరాల నామాలు ఉంటాయి, 16 అక్షరాల నామాలు ఉంటాయి. ఈ నామాలు ఎక్కడైతే వస్తాయో మనం అప్పుడు విభజించకుండా జాగ్రత్తగా కలిపి చదవాల్సి ఉంటుంది. ఈ 16 అక్షరాల నామం చదవడం కొంచెం కష్టం, ఏం పర్వాలేదు, నేను మీకు ఎలా చదవాలో నేర్పిస్తాను. ఈరోజు మనం డే 1 ఆఫ్ లలిత సహస్రనామ స్తోత్ర పారాయణ ఎలా చేయాలో చూద్దాము. ఈ 60 డేస్ ఛాలెంజ్లో ఈరోజు డే 1 మొదటి 3 శ్లోకాలను ఎలా పారాయణ చేయాలో మనం నేర్చుకుందాము. ఈ 3 శ్లోకాలలో 5 అక్షరాల నామాలు ఉన్నాయి, 8 అక్షరాల నామాలు ఉన్నాయి, అలాగే 16 అక్షరాల నామాలు కూడా ఉన్నాయి. ఆ నామాలు వచ్చినప్పుడు ఎలా సులువుగా నేర్చుకోవాలో మనం చూద్దాం. ముందుగా మొదటి శ్లోకము. ఈ మొదటి శ్లోకంలో ముందు నేను చెప్తాను, తర్వాత నాతో పాటు మీరు రిపీట్ చేయండి. శ్రీమాతా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత దేవకార్య సముద్యత. ఇప్పుడు మనం కలిపి ఎలా చదవాలో చూద్దాం. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఇది మనకు లలిత సహస్రనామ స్తోత్రంలో మొదటి నామము. ఇందులో మనకు 5 అక్షరాల నామాలు ఉన్నాయి, 8 అక్షరాల నామాలు ఉన్నాయి. ఇప్పుడు మనం రెండవ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభా ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా క్రోధాకారాంకుశోజ్వలా. ఇప్పుడు ఈ నామాన్ని ఎలా కలిపి చదవాలో చూద్దాం. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నామాలలో దీర్ఘాలున్న చోట మాత్రమే మనం దీర్ఘాలు తీయాలి, లేదంటే మనం జాగ్రత్తగా ఉచ్చరించాల్సి వస్తుంది. ఇప్పుడు 3వ శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. మనోరూపేక్షు కోదండా మనోరూపేక్షు కోదండా పంచతన్మాత్ర సాయకా పంచతన్మాత్ర సాయకా
నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండలా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండలా. ఇప్పుడు ఈ నామాన్ని కలిపి చదువుదాము. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండలా. ఈ నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల అనేది 16 అక్షరాల నామము. ఈ నామాన్ని మనం కలిపి చదవాలి, లేదంటే ఈ నామం యొక్క అర్థం మారిపోతుంది. నేను చదివేటప్పుడు నాతో పాటు కలిపి చదవండి. మీకు కంప్లీట్గా వచ్చిందనుకుంటే పైకి చదవండి. మీకోసం మళ్ళీ ఇంకొకసారి ఈ నామాన్ని నేను రిపీట్ చేస్తాను. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండలా. ఇప్పుడు మనం నేర్చుకున్న 3 శ్లోకాలని మళ్ళా ఇంకొకసారి ఎలా చదవాలో నేర్చుకుందాము. జాగ్రత్తగా గమనించండి. మొదటి శ్లోకము. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూతా దేవకార్య సముద్యత. ఇప్పుడు రెండో శ్లోకం చూద్దాము. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్వితా రాగస్వరూప పాసాఢ్యా క్రోధాకారాంకుశోజ్వలా. మూడో శ్లోకం ఎలా పారాయణ చేయాలో చూద్దాం. మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సాయకా నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండమండలా. ఇవి డే 1 ఆఫ్ లలిత సహస్రనామం 3 శ్లోకాలు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.